హల్లెలూయా. ఏదైనా వాక్యము యోమ్ దెబిరీం 24వ తారీఖు 1వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మన దేవుడు ఎవరమ్మా? వాక్యము. దేవుని చూపించండి అంటే వాక్యమే చూపించాలి. ఫోటోలు, ఆ ఫోటోల్లో ఉన్న ప్రతిమ అవి అన్నీ కూడా అబద్ధము. ఎవరో ఒకరు ఊహించుట ద్వారా వేసుకున్న ఆ ఫోటోలు, లేదా యాక్టింగ్ చేయడం వల్ల, నటించడం వల్ల వాళ్ళ యొక్క ఫోటోలు తప్ప దేవుడు ఆరోపము కాదు. దేవుణ్ణి చూడాలంటే వాక్యమే, దేవుణ్ణి చూపించాలన్నా వాక్యమే, వాక్యమే దేవుడు. వాక్యము తర్వాత స్థానమే ప్రార్థన, స్తుతులు, ఆరాధన ఇవన్నీ వస్తాయి. వాటిని ఎక్కువ చేసి వాక్యాన్ని తక్కువ చేయడం అన్నది క్రమము కాదు. ఒక వ్యక్తి జీవితంలో వాక్యం ఉండాలి. వాక్యము నీ నోటను నీ హృదయంలోనూ ఉండాలి. అప్పుడు నువ్వు రక్షించబడతావని రోమీయులకు రాసిన పత్రికలో ఉంది. వాక్యమే దేవుడు, వాక్యమే మాట్లాడతాడు, వాక్యమే నెమ్మది కలుగు చేస్తుంది, వాక్యమే బ్రతికిస్తుంది. వాక్యంలో వెలుగు ఉంది. మరి ప్రార్థన, స్తుతులు, ఆరాధన ఏంటి అంటే రెండవ కేటగిరీ. అవి మనం చేసేది ప్రార్థన, మనం చెల్లించేవి స్తుతులు, మనము చేసే ఆరాధన. అవి దేవునికి కాదు. మన దేవుడి నుంచి అద్భుతాలు పొందుకోవడానికి, ఆశ్చర్యకార్యాలు పొందుకోవడానికి, స్వస్థత కార్యాలు పొందుకోవడానికి మంచి పని కాబట్టి స్తుతులు చెల్లించడం మంచి పని కాబట్టి అవన్నీ. కానీ వాక్యము, దేవుడెవరు? ప్రార్థన కాదు, దేవుడెవరు? స్తుతులు కాదు, దేవుడెవరు? ఆరాధన కాదు. వీటన్నిటి ద్వారా ఒక మనిషి దేవుని సమీపించగలడు. వీటన్నిటి ద్వారా ఒక మనిషి దేవుని సమీపించగలడు. దేవుడు అంటే ఎవరంటే వాక్యమే. కాబట్టి రోజుకి ఒక అధ్యాయం కానీ 2 అధ్యాయాలు కానీ వాళ్ళకున్న వీలుని బట్టి చదవడం మంచిది. అలాగే సంవత్సరానికి ఒక్కసారైనా బైబిల్ కంప్లీట్ చేయడం మంచిది. బైబిల్ ఎక్కువ చదువుకున్న వాళ్ళు వాక్యము హృదయంలో భద్రము చేసుకుంటారు కాబట్టి, ఆ వాక్యమును మాట్లాడతారు కాబట్టి ఆ వాక్యము వారి జీవితాలలో కార్యములు జరిగిస్తుంది, విశ్వాసంలో నిలబడేలా చేస్తుంది. ఈ ప్రార్థన ఇవన్నీ కూడా మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి, అంటే ఎక్కువసేపు ప్రార్థన చేయాలి, ఎక్కువ స్తుతులను చెల్లించాలి, దేవునితో మనం ఆరాధన చేయాలి అని మనల్ని మనం దేవునికి సమీపించడానికి. అయితే దేవుడు ఎవరు అంటే వాక్యమే. వాక్యము తీసి చదువుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క హృదయము, ఆయన మనస్సు, ఆయన తలంపులు మనకు అర్థమవుతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.